హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతికా ఫ్రెండ్స్. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. చికెన్ దొన్న బిర్యానీ చేసుకోవడానికి మనకి చిట్టి ముత్యాల రైస్ కావాలండి. ఇక్కడ చూపించాను కదా జీరా అని, అలాంటి రైస్ కావాలి మనకి. 1 kg రైస్ 3 గ్లాసెస్ అయ్యాయండి. సో వాటర్ పెట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఈ రైస్ ని వాష్ చేసి 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఈ రెసిపీకి మనకి మెయిన్ గా మెంతెం కూర, కొత్తిమీర, పుదీనా కావాలండి. మెంతెం కూర ఒక పెద్ద కట్ట తీసుకోండి, లేదా చిన్న కట్టలు ఒక 5 తీసుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా తీసుకోండి. కావాల్సిన పదార్థాలు 2 టీ స్పూన్స్ సోంపు, దాల్చిన చెక్క కొద్దిగా, బిర్యానీ ఆకు, 1 పువ్వు జాపత్రి, 2 మరాఠీ మొగ్గ, 1 కప్పు బిర్యానీ పువ్వు, ఇంకా షాజీరా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలు, 2 స్టార్ పువ్వులు, కొంచెం చెక్క, కొంచెం జాపత్రి, ఇలాచి ఆకు, లవంగాలు. సపరేట్ ఎందుకు తీసుకున్నా అంటే కొన్ని తాలింపులు వేయాలి, కొన్ని పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ చూపించే ఇంగ్రీడియంట్స్ అన్ని తీసి పెట్టుకోండి, మీకు ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. పచ్చిమిర్చి, ఆనియన్స్, లెమన్, టమాటోస్, గీ, కర్డ్, సాల్ట్, పసుపు, చికెన్, రైస్, ఆయిల్. ఈ ఐటమ్స్ అన్ని వీడియో పాజ్ చేసి అన్ని తీసి పెట్టుకుని మీకు చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అంతా. నేను 1.5 kg చికెన్ తీసుకున్నానండి. దాన్ని నీట్గా కడిగి దాంట్లో కొద్దిగా పసుపు, 200 grams కర్డ్ అండ్ సాల్ట్, 2.5 స్పూన్స్ సాల్ట్ వేసి బాగా కలిపి 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇంట్లోకి కావాల్సిన పొడి ప్రిపేర్ చేసుకుందాము. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఆకు, దాల్చిన చెక్క, జాపత్రి, మరాఠీ మొగ్గ, ఇలాచీలు, బిర్యానీ పువ్వు, మిరియాలు, ఇంకా సోంపు అన్నీ వేసి ఇలా పౌడర్ చేసేసుకోండి. ఈ విధంగా చేసి పెట్టేసుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేయండి. ఇప్పుడు మనం దాంట్లోకి కావాల్సిన గ్రీన్ పేస్ట్ చేసుకున్నాము. ఫస్ట్ పచ్చిమిర్చి వేసి అది వేగిన తర్వాత మెంతి కూర, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి వేయించుకోండి. వేగిన తర్వాత మంచిగా ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారపెట్టి దాన్ని కూడా మిక్సీ పట్టేసుకోండి. సో ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకోవాలి. అన్ని ఐటమ్స్ మనం ముందు ప్రిపరేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు అదే బౌల్లో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఇలాచి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జాపత్రి, లవంగాలు, బిర్యానీ ఆకు, షాజీరా అన్నీ వేసి మంచిగా కొద్దిగా వేయించండి. వేయించిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు కూడా వేసిన తర్వాత అవి మంచిగా రెడ్గా అయ్యే వరకు వేయించుకోవాలి. సో ఆనియన్స్ రెడ్గా అయిపోయాయి. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకున్నాము, అది కూడా బాగా వేయించుకోండి. కొంచెం వేగిన తర్వాత దాంట్లో టమాటో ముక్కలు వేసుకోండి. టమాటో ముక్కలు కూడా కొద్దిగా మగ్గిన తర్వాత దాంట్లో ధనియా పౌడర్ వేసుకోండి. ధనియా పౌడర్ కూడా వేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసేయండి. వేసి బాగా కలపండి. మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 minutes ఫ్రై చేయండి. మధ్యలో కలుపుతూ ఒక 10 minutes ఫ్రై చేసుకోండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చిన తర్వాత దాంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ని కూడా వేసి మంచిగా కలపండి. కలిపి ఒక 5 minutes అలా వదిలేయండి. గ్రీన్ పేస్ట్ చేసిన మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసి ఆ వాటర్ని కూడా నేను దీంట్లో యాడ్ చేసిన తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ వేయండి. 1 స్పూన్ సరిపోతుంది. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు వేసాం కదా, ఎక్కువ వేయకండి, చెక్ చేసి వేసుకోండి సరిపోకపోతే. ఇలా వేసిన తర్వాత దాంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని మొత్తం వేసేయండి. వేసి బాగా కలిపి మళ్ళీ కొద్దిసేపు వదిలేయండి. స్మెల్ మాత్రం అద్దరిపోతుందండి, మంచి అరోమా వస్తుంది. మీకు ఎలా కనిపిస్తుందో వీడియోలో, కానీ ఇక్కడ మాత్రం స్మెల్ అద్దరిపోతుంది. ఇలా ఆయిల్ బయటికి వచ్చే వరకు ఫ్రై చేయండి. తర్వాత మనం వాటర్ వేసుకుందాము. మనం 3 glasses రైస్ అయ్యాయి కదా, దానికి తగ్గట్టు 1:1.5 గ్లాస్ వేసుకుందాము. సో నేను ఇక్కడ 4.5 glasses వాటర్ వేసాను అండ్ ఒక 1/2 glass చికెన్ ఉడకడానికి వేసాను అనమాట. ఇలా వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టేసేయండి. వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఓపెన్ చేయండి.
సో వాటర్ మరుగు వచ్చేసింది కదా, ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని వేసేద్దాము. ఇలా వాటర్ లేకుండా మొత్తం తీసేసి వేయండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలపండి. కలిపి మూత పెట్టకుండా ఉడికించుకోండి. అప్పుడప్పుడు కింద అడుగు వస్తుంటుంది. సో మెల్లిగా నిదానంగా కలుపుకోండి, లేదా అన్నం మొత్తం మెత్తగా చితుకు చితుకు అవుతుందండి. దాంట్లోనే ఇప్పుడు ఒక లెమన్ స్వీజ్ చేసి వేయండి అండ్ 2 స్పూన్స్ ఫుల్ ఆఫ్ గీ వేయండి. ఇదైతే చాలా టేస్ట్ ఇస్తుంది, చాలా బాగుంటుంది గీ వేస్తే. వేసుకోండి అండ్ మూత పెట్టకుండా ఎక్కువ కలపకండి, కలిపితే రైస్ మెత్తగా అయిపోతుంది. లైట్గా కింద అడుగు అంటకుండా లైట్గా కలుపుతూ ఉడికించుకోండి. మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ చూసారా, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు ఒక్కసారి మనం మొత్తం ఒకసారి తిప్పేసుకొని దమ్ పెట్టేసుకుందాము. ఇలా మొత్తం ఇట్లా చిదిమినట్టు అనకుండా కింద నుంచి పైకి లైట్గా ఇలా తీస్తూ ఒక్కసారి మొత్తం తిరిగేయండి. తిరిగేసి మంచి సెట్ చేసేసుకోండి. ఇంకా లాస్ట్ ఇప్పుడు మూత పెట్టండి. ఇప్పటి వరకు మూత పెట్టద్దు మనం. వావ్, చూసారా ఎలా వచ్చిందో. రైస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. సో ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ప్లేటింగ్ కోసం ఇలా బౌల్లో తీసుకొని పెట్టాను, పోయింది అది. అండ్ దీంట్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ చికెన్ పకోడీ కానీ చికెన్ లాలీపాప్స్ కానీ చేసుకుంటే బాగుంటుంది. అది కూడా కావాలంటే చెప్పండి, వీడియో చేసి పెడతాను. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రైస్, ఆనియన్స్, లెమన్, ఎగ్, చికెన్ పీసెస్, ఆహా ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా చికెన్ కర్రీ అని. కానీ ఇది ఒక్కసారి చికెన్ దమ్ బిర్యానీ ఒక్కసారి టేస్ట్ చేశారంటే చాలా బాగుంటుందండి. వేరే తినాలనిపించేది, అంత బాగుంటుంది టేస్ట్ మాత్రం. అండ్ దీంట్లో మనం అన్ని ఆకుకూరలు వేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా బాగుంటుంది, చాలా మంచిది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.